శ్రీ సాయి సచ్చరిత్రము 22వ అధ్యాయం. ప్రస్తావన. బాబాను ధ్యానించుట ఎట్లు? భగవంతుని నైజము గాని స్వరూపము గాని అగాధములు. వేదములు గాని 1000 నాలుకలు గల ఆదిశేషుడు గాని వారిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను. జీవిత పరమార్థమును పొందుటకు గురిని పాదములనే ధ్యానించవలను, కానీ ఇంకొక మార్గం లేదని వారులకు తెలియను. హేమాడ్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమంగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా కానరాదు. శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతృతపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవ నాడు అది సరిగా కనిపించదు. అప్పుడు చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనెదరు. ఆతృతతో ఏక ధ్యానంతో ఆ సందు ద్వారా చూసినప్పుడు దూరముగా ఉన్న చంద్రుని ఆకారము ఒక గీత వలె కనిపించును. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును చూచెదము గాక. బాబా కూర్చున్న విధానము చూడుడు, అది ఎంత సుందరముగా ఉన్నది. వారు కాళ్లను ఒకదానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు. ఎడమ చేతి వేళ్లు కుడిపాదంపై వేసి ఉన్నారు. కుడికాలి బొటన వేలుపై చూపుడు వేలును మధ్య వేలును ఉన్నవి. ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము నిశ్చయించుకున్నట్లున్నది. నా ప్రకాశమును చూడవలనంటే అహంకారమును విడిచి మిక్కిలి అణకువతో చూపుడు వేలుకు మధ్య ఉన్న బొటన వేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. ఒక్క క్షణము బాబా జీవితమును గమనించదము. బాబా నివాసము వలన షిరిడి యొక్క యాత్రాస్థలమయ్యను. అన్ని మూలల నుండి ప్రజలు అచట గుమిగూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండేవారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగల వారెవరు? వీనిలో ఏదైనా ఒకదానిని గాని అన్నియు గాని అనుభవించిన వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘమౌనము పాటించువారు, అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్యగనులుగా ఉండువారు. ఆనందమునకు అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేవారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేవారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగేవారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడేవారు, ఒక్కొక్కప్పుడు కోపోద్దీపుతుడా అని తోచువారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండేవారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదంలోనికి దించేవారు. అనేక సార్లు ఉన్నదున్నట్లు మాట్లాడేవారు. ఈ ప్రకారముగా సందర్భ అవసరములను బట్టి వారి ప్రబోధము అనేక విధముల అనేక మందికి కలుగుచుండేది. వారి జీవితము అగోచరమైనది. అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాదు. వారి ముఖారవిందమును చూచుటయందు ఆసక్తి గాని, వారితో సంభాషించుటయందు గాని, వారి లీలలు వినుటయందు గాని తనివి తీరేది కాదు. అయినప్పటికీ సంతోషంతో ఉప్పొంగుచుండేవారము. వర్షబిందువులను లెక్కించగలము, తోలు సంచిలో గాలిని మూయగలము, కానీ బాబా లీలలను లెక్కించలేము. వారిలో ఒక్కదానిని గురించి చెప్పెదము. భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వారి బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచ్చట చెప్పుదము. బాలాసాహెబ్ మిరీకర్. సర్దారు కాకాసాహెబ్ మిరీకర్ కొడుకగు బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాంకు మామలతదారుగా ఉండెను. అతను ఒకనాడు చితలి గ్రామ పర్యటనకు పోవచుండెను. మార్గమధ్యమున బాబాను చూచుటకు షిరిడికి వచ్చెను. మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను. బాబా అతని యోగక్షేమములను అడిగి జాగ్రత్తగా ఉండవలనని హెచ్చరిక చేయుచు ఇట్లా అడిగాను, నీకు మన ద్వారకామాయి తెలియనా? బాలాసాహెబ్ నాకు ఆ ప్రశ్న బోధపడకపోవటచే ఊరకుండెను. నీవిప్పుడు కూర్చున్నదే
ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చునేదరో వారిని ఆమె కష్టముల నుండి, ఆతృతల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయాద్ర హృదయరాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదల నుండి తప్పించును. ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును. ఎవరు ఆమె నీడని ఆశ్రయించెదరో వారికి ఆనందం కలుగును అనెను. పిమ్మట బాలాసాహెబ్కు ఊదీ ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చేయి వేసెను. బాలాసాహెబ్ పోచుండగా బాబా, నీకు ఆ పొడవాటి వ్యక్తి తెలియనా? అదే సర్పము అనెను. బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే నుంచి అతడు మిక్కిలి భయంకరమైన వాడు. కానీ ద్వారకామాయి బిడ్డలను అతడు ఏమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనెను. అక్కడున్న వారందరూ దీని భావమును తెలుసుకొనుటకు దానికి మిరీకరకు గల సంబంధములు తెలుసుకొనుటకు కుతూహలపడుచుండేది. కానీ బాబాను ఈ విషయమై అడుగుటకు ధైర్యం లేకుండెను. బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామతో వెళ్ళెను. బాబా శ్యామను పిలిచి బాలాసాహెబ్తో చితిలి వెళ్ళి ఆనందించమనెను. బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చుదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పెను. అసౌకర్యంగా ఉండును కాన వద్దని బాలాసాహెబ్ శ్యామతో చెప్పెను. శ్యామ బాబాకి సంగతి తెలిపాను. బాబా ఇట్లనెను, సరే వెళ్ళవద్దు వాని మంచి మనము కోరితిమి. ఏది నుదుట రాసి ఉన్నదో అది జరగక తప్పదు. ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మనను. శ్యామ బాబా వద్దకెగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరను. వారు రాత్రి 9 గంటలకు చితలి చేరిరి. ఆంజనేయ ఆలయంలో బస చేసిరి. కచేరీలో పనిచేయవారెవరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చుని మాట్లాడుచుండేరి. చాపపైన కూర్చుని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రంపై ఒక సర్పముండెను. దాన్ని ఎవరినూ చూడలేదు. అది బుసకుట్టుచూ కదలుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడు ఒక లాంతరు తెచ్చి సర్పమును చూచి పాము పాము అని అరిచెను. బాలాసాహెబ్ భయపడెను, వణకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపిరి. ఈ ప్రకారంగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించిరి. బాబాయందు బాలాసాహెబ్కు గల ప్రేమ దృఢమయ్యను. బాపూసాహెబ్ బూటి. నానా డ్యాంగలే అను గొప్ప జ్యోతిష్కుడు బాపూసాహెబ్ బూటి షిరిడిలో ఉండినప్పుడు ఒకనాడిట్లా అనెను, ఈ దినము నీకు అశుభము, నీకు ఈ దినము ప్రాణగండమున్నది. ఇది బాపూసాహెబ్ను ఆందోళనకు గురి చేసెను. ఆయన యథాప్రకారము మసీదు కొనిపోగా బాపూసాహెబ్తో ఇట్లనెను, ఈ నాన్న ఏమనుచున్నాడు? నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు కదా. సరే, నీవు ఏమీ భయపడనక్కర్లేదు. మృత్యువు ఎట్లు చంపునో చూచెదముగాక అని వానికి ధైర్యంతో జవాబిమ్ము. ఆనాటి సాయంకాలము బాపూసాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయాను. అక్కడ ఒక పామును చూశాను. అతని నౌకరు దానిని చూశాను. ఒక రాయి నెత్తి కొట్టబోయాను. బాపూసాహెబ్ పెద్ద కర్రను తీసుకుని రమ్మనను. నౌకరు కర్రను తీసుకుని వచ్చినంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యను. ధైర్యంతో ఉండమని ఆడిన బాబా పలుకులను బాపూసాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించాను. అమీర్ సక్కర్. కోపర్గాంవ్ తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అమీర్ సక్కర్. అతడు కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేశాను. అక్కడ అతనికి మంచి పలుకుబడి కలదు. అతడు కీళ్లవాతముతో బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడి చేరి బాధ నుండి తప్పింపమని బాబాను వేడెను. చావడిలో కూర్చొనమని బాబా అతనిని ఆజ్ఞాపించాను. అటువంటి రోగికి ఆ స్థలము సరి అయినది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా ఉండును.
గ్రామంలో ఇంకేదైనా స్థలము బాగుండేది, కానీ బాబా పలుకులే తగిన ఔషధము, నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలోనే కూర్చునమని ఆజ్ఞాపించాను. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోవుచుండెను. అదేనుగాక దినము విడిచి దినము ఉత్సవంతో పోయి బాబా అచట నిద్రించుచుండెను. అందుచే అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభంగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు అమీర్ సక్కర్ అక్కడ ఉండెను. కొంతకాలం తర్వాత అతనికి ఆ స్థలంపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపరగా పారిపోయాను. అచ్చటొక ధర్మశాలలో దిగెను. అక్కడ ఒక ఫకీరు చచ్చుటకు సిద్ధంగా ఉండెను. ఫకీరు నీళ్లు కావాలనగా అమీర్ పోయి నీరు తెచ్చి ఇచ్చెను. ఆ నీళ్లను త్రాగి ఫకీరు చనిపోయాను. అమీరు చిక్కులో పడెను. అతడు పోలీసు వారికి తెలియపరచనుచో మొట్టమొదట సమాచారమును తెచ్చినవాడొకటొచ్చే తనకు ఆ ఫకీరు విషయం ఏమైనా తెలిసి ఉండునని పట్టుకొనెదరు. ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు. బాబా ఆజ్ఞలేనిది షిరిడీ విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపపడెను. షిరిడీ పోవ నిశ్చయించుకొని ఆ రాత్రియే అతడి నుండి షిరిడీకి పోయాను. మార్గమధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి ఆతృత నుండి తప్పించుకొనెను. బాబా ఆజ్ఞానుసారము చావడిలోనే ఉండి రోగ విముక్తుడయ్యాను. ఒకనాటి మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది అని అరిచెను. లాంతర్ తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచెను. కానీ ఏమీయూ కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచూ నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీర్ సక్కర్ బాబా లీలను చూచి అతటకు పాము వచ్చనని బాబా అనుమానించి ఉండేనని అనుకొనెను. బాబా సాంగత్యం వలన బాబా ఆడు మాటల చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండెను. అమీరు తన దిండుకు సమీపమున ఏదో కదలుచుండుట గమనించి అబ్దుల్ను లాంతర్ తీసుకొని రమ్మనెను. అంతలో అచట ఒక పాము కనబడెను. అది తలను కిందికి పైకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలంన హెచ్చరిక చేసి అమీరును కాపాడెను. తేలు బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ మహారాజు రచించిన భాగవతమును భావార్థ రామాయణమును పారాయణ చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమాడ్ పంత్ కూడా శ్రోత అయ్యాను. రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువునప్పుడు వినివారందరూ మైమర్చి ఉండిరి. అందులో హేమాడ్ పంత్ ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంత్ భుజంపై పడి వాని ఉత్తరీయంపై కూర్చుండెను. మొదట దానినెవ్వరూ గమనించలేదు. ఎవరు పురాణముల శ్రవణం చేసెదరో వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమాడ్ పంత్ తన కుడి భుజంపై ఉన్న తేలును చూచెను. అది చచ్చిన దాని వలె నిశ్శబ్దంగా కదలకుండెను. అది కూడా పురాణం వినుచున్నట్లు కనిపించెను. భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణంలో ఉన్న ఇతరులకు భంగము కలుగచేయకుండా ఉత్తరేయము 2 చివరలను పట్టుకొని దానిలో తేనె నుండినట్లు చేసి బయటకు వచ్చి ఆ తేనెను తోటలో పారవేచెను. పాము. ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చుని ఉండేది. ఒక సర్పము కిటికీలో ఉన్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనెను. దీపములు తెచ్చిరి. మొదట అది వెలుతురుకు తడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చునెను. తల మాత్రము కిందకు మీదకు ఆడించుచుండెను. అనేక మంది బడితెలు కర్రలు తీసుకుని వేగముగా వచ్చిరి. అది ఎటూ కాని స్థలంలో ఉండుటచే దానిని చంపలేకపోయారు. మనుషుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రంలోనికి గబగబా దూరెను. అందరూ
ఆపద నుండి తప్పించుకునేది. బాబా అభిప్రాయము. ముక్తారాం అనే ఒక భక్తుడు పాము తప్పించుకొని పోవటచ్చే మంచియే జరిగిందనను. హేమాడ్ పంతు అందులో ఒప్పుకొనలేదు. అది సరైన ఆలోచన కాదనను. పాములను చంపుటయే మంచిదనను. ఇద్దరికీ గొప్ప వాదన జరిగాను. ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరం లేదనను. హేమాడ్ పంతు వారిని తప్పక చంపవలనను. రాత్రి సమీపించెను. చర్చ సమాప్తి కాకుండెను. ఆ మరుసటి దినము ఆ ప్రశ్నను బాబాను అడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చెను. భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములు గాని తేళ్లు గాని కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవదాజ్ఞను శిరసావహించును. వారి ఆజ్ఞ అయినా గాని ఎవరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది. ఎవరునూ స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలను. అనవసరమైన కలహములందు చంపుటాయందు పాల్గొనక ఓపికతో ఉండవలను. అందరినీ రక్షించేవాడు దైవమే. 22వ అధ్యాయం సంపూర్ణం.